హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈరోజు మనము అందరికీ ఎంతో ఇష్టమైన సింపుల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీ రెసిపీ. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేద్దామండి. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నూనె వేద్దాము. నూనె నెయ్యి హీట్ అయినాయండి. ఇప్పుడు మనము 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి వేస్తున్నాను. ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను, వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని ఒక జస్ట్ ఇట్లా కొద్దిగా 1 మినిట్ ఫ్రై చేద్దామండి. ఆనియన్ 1 మినిట్ కొంచెం వేగాయండి. ఎక్కువ రెడ్గా కావాల్సిన అవసరం లేదు, కొంచెం 1 మినిట్ అట్లా సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పుకి కొత్తిమీర, పుదీనా 2 కట్ చేసి వేస్తున్నాను. కొత్తిమీర అవి జస్ట్ 1 మినిట్ కొంచెం అట్లా మళ్ళీ వేగిద్దామండి. ఈ లోపల ఒక చిన్న మసాలా రెడీ చేసుకున్నాము. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది మీ ఆప్షను, మీకు ఈ కొబ్బరి పొడి అవసరం లేదనిపిస్తే డైరెక్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ ఆనియన్ వేగే దాంట్లోనే వేసేయచ్చు. ఇది జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పడదాం పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేశానండి. ఇప్పుడు ఇది ఆ కొత్తిమీర వేగింది, దాంట్లో వేసేద్దాము. కొత్తిమీర వేగిందండి. సో పుదీనా కొత్తిమీర వేగింది. సో ఇప్పుడు మనము ఆ పేస్ట్ చేసుకునేది వేసేద్దాం దీంట్లో. ఒకసారి ఈ పేస్ట్ కూడా కొంచెం వేగనిద్దామండి, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుదాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా వేగిందండి. సో ఇప్పుడు మనము ఒక చిన్న టొమాటోని స్లైసెస్గా కట్ చేసుకున్నాను, ఇది వేసేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మనము ఇది మగ్గనిద్దాం టొమాటోని. ఒకసారి మూత తీసి చూద్దామండి టమోటా వేగిందో లేదో. టమోటా అంతా బాగా మగ్గిందండి, సరిపోతుంది మనకు. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేద్దాము, 1 స్పూన్ ధనియాల పొడి. మీరు కారం ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం 1 స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా వేగిపోయిందండి. సో అంత ఆయిల్ అంతా మనకు పైకి వస్తుంది. సో మాత్రం వేగితే సరిపోతుందండి. నేను ఒక అరగంట ముందు 4 గ్లాసెస్ బాస్మతి రైస్ని నేను ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. సో వాటర్ అంతా తీసేసాను ఇప్పుడు. సో నేను 4 గ్లాసెస్కి 7 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా అయితే 8 వేసుకోవాలి కదండి, 1 గ్లాస్ తక్కువ వేస్తున్నాను బాస్మతి కాబట్టి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ వాటర్ అంతా మసలాలండి. మసలే వరకు మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేద్దాము. ఒకసారి ఆ సాల్ట్ మిక్స్ అయ్యేటట్లు ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మసలాలండి వాటర్. ఇప్పుడు వాటర్ అంతా మసులుతుందండి. ఇప్పుడు మనము రైస్ వేసేద్దాం దీంట్లో. మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఇది రైస్ని ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మనము లిడ్ ఆన్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికిద్దాము. చూస్తారు కదండి, ఇట్లా హై ఫ్లేమ్లో మనం కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం అనుకున్నాం కదండి. సో ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు మనము పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఇదంతా వాటర్ అయిపోయే వరకు ఉడికించుకుందామండి. ఒకసారి జస్ట్ అట్లా మిక్స్ చేయండి, ఎక్కువ మిక్స్ చేయకండి, విరిగిపోతాయి రైస్. జస్ట్ ఒక మైల్డ్గా ఒకసారి అటు ఇటు ఒకసారి ఫ్లిప్ చేయండి. మసాలా అంతా ఈక్వల్గా పడుతుంది రైస్కి. ఒక 15 మినిట్స్ మనము మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. అంత రైస్ చూసారు కదండి, పర్ఫెక్ట్గా మనకు ఉడికిపోయింది. రైస్ పొడి పొడిగా ఉంది. సో ఇంతేనండి, మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతేనండి, పర్ఫెక్ట్గా మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ రైస్ నాన్ వెజ్ కర్రీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అలాగే నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా మీరు వెజ్ కుర్మాలు ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఈ వీడియో నేను చేశానండి, ఒకసారి పైన డిస్ప్లే అవుతున్న సజెస్టెడ్ వీడియోలో ఒకసారి చూడండి ఈ కుర్మా ఎలా చేశానో. రైతాలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.